వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యూహం ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? నేరుగా సీఎం తీరునే ప్రశ్నిస్తున్న ఆయన చివరకు షోకాజ్ నోటీసును కూడా ఖరారు చేయడం లేదు. షోకాజ్ పై సెటర్లు వేస్తున్నారు. ధిక్కార స్వరాన్ని పెంచారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. ఢిల్లీలో ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోనే సమావేశమయ్యారు. బీజేపీలో చేరేందుకు ఆయన వేగంగానే పావులు కదుపుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన పార్టీ మారుతారా? బీజేపీలో చేరి ఉప ఎన్నికలకు సిద్ధమవుతారా? రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నారు? ఇదే ఇప్పుడు వైరల్ డిబేట్లో జరిగే చర్చ. దీనిపై మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. సో ప్రస్తుతం చర్చలో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కె వెంకటరెడ్డి గారు, ఇక టీడీపీ నుంచి ఎస్పీ సాహెబ్ గారు, బీజేపీ నుండి యార్లగడ్డ రామ్ కుమార్ గారు. నమస్తే అండి అందరికీ. ముందుగా రామ్ గారితో మనం స్టార్ట్ చేద్దాం. రామ్ గారు, ఏంటి ఢిల్లీలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు చాలా బిజీగా ఉన్నారు. అక్కడ అందరు పెద్దలతో మంత్రులతో కూడా సమావేశం అవుతున్నారు. ఏం చేస్తున్నారు? బీజేపీలో చేరుతున్నట్టుగా సమాచారం వస్తోంది. మీరు ఫస్ట్ గా నాతో మొదలు పెట్టారండి. అంటే ఇది వారి పార్టీ యొక్క అంతర్గత సమస్య. యువజన శ్రామిక రైతు పార్టీ వారి ఎంపీ యొక్క సమస్య. వాళ్ళలో అదే క్రమశిక్షణ సంఘం నుంచి నోటీసులు రాలేదని వీరండం, నేను పార్టీ నుంచి నోటీసులు ఇచ్చాను వారండం. ఇదంతా వారు చూసుకోవాలి. కానీ కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న హోమ్ మినిస్టర్ ని, లేకపోతే మిగతా డిఫెన్స్ మినిస్టర్ గారిని వారి కలియకలో బీజేపీ మీద ఫోకస్ మారింది. అయితే రఘురామకృష్ణరాజు గారు అనేది ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో వీళ్ళందరూ మిత్రులు, ఇక్కడే కాదు రకరకాల పార్టీలో నాకు మిత్రులు ఉన్నారు, నేను వాళ్ళందరినీ కలుస్తూ ఉంటాను ఆయనకి చెప్పడం జరిగింది. మరి అలా అనుకుంటే అక్కడ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వైరల్ అయినాయి. రఘురామకృష్ణరాజు గారు నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రెడ్డి గారితో ఉన్న ఫోటో. అంటే ఇవన్నీ మరి ఈ నెల్లూరు నుంచి కొత్తగా ఒక ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిందని ఇవన్నీ చూసుకుంటే, అంటే పూర్తిగా ఏంటంటే మేము బయట నుంచి మనందరం కూడా కేవలం ప్రాక్టికల్ గా చూడాలి తప్పితే ఇదంతా వైసీపీ యొక్క అంతర్గత పోరాటం. వెంకటరెడ్డి గారు, ముందుగా అందరికీ అంటే ప్యానల్లో ఉన్న అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ప్రైమ్ 9 ప్రేక్షకులు కూడా. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇక్కడ మీరు పెట్టిన దాంట్లో హెడ్డింగ్లో రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారా, లేదంటే ఆయన పన్నుతున్న వ్యూహం ఏంటి అనే దాని మీద, అంటే అసలు ఇది మేమైతే పెద్ద డిస్కషన్ చేయాల్సిన అంశం కాదేమని అనుకుంటాను. కారణం ఏంటంటే, మా పార్టీ ద్వారా ఎంపీగా గెలిచి మా పార్టీకి వ్యతిరేకంగా, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినప్పుడు దానికి సంబంధించి మేము అతని మీద అనర్హత వేటు వేయమని చెప్పి ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన సరిగ్గా స్పందించలేదు, అనర్హత వేటు వేయమని వెళ్ళి స్పీకర్ గారిని ఎంపీలు కలిసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఆ బాల్ అనేది స్పీకర్ గారి కోర్టులో ఉంది. అంటే ఓం బిర్లా గారు ఎవరైతే ఇప్పుడు ఆయన డెసిషన్ తీసుకొని ఆయన మీద అనర్హత వేటు వేయాల్సింది ఆయన. సో ఇది ఇప్పుడు దాని మీద ఆల్రెడీ మేము దానికి సంబంధించి అనర్హత వేటు వేయమని అడిగాం. అంటే ఆయన మా పార్టీలో కొనసాగడానికి అర్హుడు కాదు, ఆయన ఏమో రాజీనామా చేయట్లా. సో ఏంటంటే ఆయన రాజీనామా చేస్తే భయపడిపోతున్నాడు కాబట్టి ఇక్కడ ఉంటే అక్కడ పోరాటాన్ని సాగిస్తున్నారు. అంటే అటు ఇటు గానాలు చేసే వ్యవహారాలు లాగా ఉంటాయి. ఇప్పుడు ఒక పార్టీ ద్వారా నీకు ఒక ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి వచ్చినప్పుడు నువ్వు పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడుండి విమర్శలు చేయటం ఇదైనది కరెక్ట్ కాదు ఏ పార్టీలో ఉన్నా కూడా. సో దానికి సంబంధించి మేము ఆల్రెడీ అనర్హత వేటు వేయమని అడగటం జరిగినాక అది ఇప్పుడు స్పీకర్ గారి కోర్టులో ఉంది, దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అనే అతను ఏ వ్యూహం మన్నుతున్నాడంటే, ఆ వ్యూహం అనేది కరెక్ట్గా ఉంటే అసలు ఇలా రాదు కదా సిచ్యువేషన్. అతను వెనకాల ఇంకెవరన్నా వ్యూహం మండిస్తున్నారా, వాళ్ళు చెప్పినట్టుగా ఈయన వ్యవహరిస్తున్నాడు అనేది భవిష్యత్తులో తెలియద్ది. అంటే ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మేమైతే ఓ పార్టీ కార్యకర్తగా, నాయకులుగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మా పార్టీ అనేది ఇందాక మా బీజేపీ అన్న చెప్పినట్టు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా స్పష్టంగా సంబోధించట్లా. ఈ మధ్య కొంత డిఫరెన్స్ వస్తుంది మీడియాలో. ఏదైతే బీజేపీ నాయకుల్లో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని సంబోధిస్తున్నారు. మా పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ గారి పేరు వచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీని టీడీపీ అనరా, భారతీయ జనతా పార్టీని బీజేపీ అన్నట్టే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సంబోధిస్తారు. దాన్ని కూడా వాళ్ళు సంబోధించడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. రఘురామకృష్ణరాజు గారి విషయంలో అయితే ఒకటైతే చెప్తా ఉన్నాం, అతను తవ్వుకున్న గోతులో అతనే పడ్డాడు. అతను అంటే ఏదో ఒక రకమైన భావోద్వేగానికి లోనై నేనేదో పెద్ద అసలు నేనే పెద్ద ఈ రాష్ట్రంలోకెల్లా నా అంత పెద్ద రాజకీయ నాయకుడు లేడు, నన్ను చూసి అందరూ ఓట్లేసేశారు అనే భావనలోకి వెళ్ళిపోయినట్టుగా ఒక రకమైన వర్షన్ తీసుకోవచ్చు. ఇంకో రకమైన వర్షన్ తీసుకుంటా ఉంటే
కోవర్ట్ ఆపరేషన్స్ అనేది రాజకీయాల్లో సహజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న పక్క పార్టీల్లో లేదంటే పక్కనున్న కొన్ని వ్యవస్థల్లో కూడా మనుషులను పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది దానికి నిత్యం అలవాటు. ఈయన ఏదైతే పర్టికులర్ ఆఫ్ ద ఛానల్స్ మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు, మా పార్టీ బ్యాన్ చేసినటువంటి మీడియా సంస్థలకి ఈయన పర్టికులర్గా లీకులు ఇచ్చి ఆ ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ ఛానల్స్లో డిబేట్లో పార్టిసిపేట్ చేసి మాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాకు ఆ భావం కలిగింది ముందు కూడా. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ మీరు ఒకసారి గమనించండి, రఘురామకృష్ణరాజు అనే అతను వెనకాల ఎవరో లేకపోతే ఇది అంత సింగిల్గా ఆయన ఒకటే చేసేంత అంశం కాదు. చంద్రబాబు నాయుడు గారు పక్క పార్టీల్లో మనుషులను పెట్టుకొని రాజకీయాల్లో చేస్తాడనేది జగమెరిగిన సత్యం. అలానే వ్యవస్థల్లో కూడా మనుషులను పెట్టుకొని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎగ్జాంపుల్, అలానే మిగిలిన వ్యవస్థలో కొంతమంది మనుషులను పెట్టుకొని ఎలా రాజకీయాలు చేస్తాడో మీరు చూశారు. అదే ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించి మళ్ళీ ఈరోజు రాజకీయం చేస్తున్నాడేమో అనేది ఒకటి కూడా ఈరోజు బయట డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అనే అతను మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మా పార్టీలోంచి మేము పంపించేసాం బయటికి, అంటే అతను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు బలపడుతుంటే మేమే సస్పెండ్ చేసాం ఆ రోజు పార్టీలో నుంచి. 2014 వెళ్ళి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాడు, 2018 వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు, 2019 వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ జాయిన్ అయ్యాడు. ఆయన మొహానికి ఏ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే అంతకుముందు మా పార్టీలో ఉండెళ్ళాడు అనే సింపతితో మేము టికెట్ ఇచ్చి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు అక్కడంతా గెలిపిస్తే ఈరోజు సిగ్గు లేకుండా ఎక్కడ విమర్శలు చేస్తా ఇంకా ఊగులాడుతా ఉన్నా అంటే నిజంగా సిగ్గు శరం అనేది కొంచెమైనా రఘురామకృష్ణరాజుకు ఉంటే ఈ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ సిగ్గు శరం ఏం లేదు కాబట్టి ఇంకా పట్టుకొని మేము అనర్హత వేటు వేయమని ఆల్రెడీ ఇచ్చినా కూడా ఇంకా పట్టుకొని వేలాడుతున్నా అంటే ఇంకా అతని విఘ్నతగా దాన్ని వదిలేస్తాం. అంటే ఉండాలని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ రాజీనామా చేయకుండా ఇదంతా నడిపిస్తున్నారా ఏంటి? ఒకటి మేడం, ఇప్పుడు మీరు ఒక సంస్థలో వర్క్ చేస్తున్నారు, మీ సంస్థలో వర్క్ చేస్తా మీ సంస్థనే మీరు బహిరంగంగా తిడతా వీడియోలు పెడితే మీ సంస్థలో మీరు ఉండటానికి ఆలోచిస్తున్నట్టు వెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నట్టు లెక్క. సో ఇంకా దీని గురించి పర్టికులర్గా డిస్కషన్ చేసే ఉండాలి అని అనుకుంటే ఈ పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలి, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ఉండాలి. నీకేదన్నా దాంట్లో అభ్యంతరకరం ఉంటే నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రి గారినో లేదంటే పార్టీలో ఉన్న పెద్దలను కలిసి దానికి సంబంధించిన నిర్ణయాల్ని సరే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా డైరెక్ట్గా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఛానల్స్కి వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళకి అవకాశం ఇస్తాను మాట్లాడేసి చేస్తే ఇది ఖచ్చితంగా ఆయన చేసిన అన్ని తప్పులు. ఖచ్చితంగా దీని మీద అనర్హత వేటువేట కూడా. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న 10th షెడ్యూల్లో క్లాస్ 2 ప్రకారం పార్టీకి కించపరిచే విధంగా కానీ, పార్టీని పల్సన్ చేసే విధంగా కానీ, పార్టీ అధినాయకుడిని తక్కువ చేసే విధంగా కానీ బహిరంగంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అతని మీద అనర్హత వేటు వేయడానికి ఉన్నది. కాబట్టి ఆ క్లాస్ ప్రకారం మేము పడిద్దనే ఆలోచనలో మేము ఉన్నాం. పడి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని కూడా వెయిటింగ్ అని చెబుతున్నాం. రైట్, సాహెబ్ గారితో మనం మాట్లాడదాం. సాహెబ్ గారు ఏంటి అక్కడ వరుసగా భేటీలు అవుతున్నారు, తర్వాత రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం కూడా ఉంది, కలవబోతున్నారు. సో టీడీపీ నుంచి బీజేపీకి, అక్కడ నుంచి వైసీపీకి ఇలా పార్టీలు మారుతూ ఉంటారు అనేది ఇది అలవాటే. అండ్ టీడీపీ వెనకుండి ప్రోత్సహిస్తోందని అంటున్నారు. ముందుగా ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రఘురామకృష్ణరాజు గారి విషయం చూస్తూనే ఉన్నామండి. మొట్టమొదటిసారిగా ఆయన ప్రజా సమస్యలపై గళమెత్తారు. మా పార్లమెంటులో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇసుక విధానం కావచ్చు, అదేవిధంగా టీటీడీ భూముల అన్యాక్రాంతం విషయం కావచ్చు, ఇంకా వేరే విషయాలు ఉన్నాయి. ఇటు మొత్తం కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి మా పార్లమెంటు ప్రజలకు న్యాయం చేయాలని ఆయన గళమెత్తారు. ఫస్ట్ అంటే ప్రజా సమస్యల మీద నేను మా పార్టీ విధానాలకి అనుకూలమే, కానీ పార్టీలో కొన్ని అంతర్గత ఇష్యూలు జరుగుతున్నాయి. అదేవిధంగా మా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, నేను చెప్పాలి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలనే వర్షంలో ఆయన వెళ్ళారండి. అది చిలికి గాలివానలాగా అయింది. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ అంతర్గత వ్యవహారమే ఇది. కానీ గౌరవ ఎంపీ గారు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి వచ్చింది అనే బాధతోనే నేను ఈ విధంగా చేస్తున్నానని వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి చెప్పడం కూడా జరిగింది. ఆ పరిణామ క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు షోకాజ్ నోటీసులు జారీ చేయటం, అదేవిధంగా నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాను, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏ విధంగా షోకాజ్ నోటీసులు నాకు ఇస్తారని చెప్పటం, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి మీద కావచ్చు, ఇంకా కొన్ని విషయాల మీద ఆయన విభేదాలు వచ్చింది. అదేవిధంగా స్థానికంగా ఉండే ఆ పార్లమెంట్ స్థానంలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన మీద కొన్ని అభాండాలు వేయటం, వారి మధ్య ఒక యుద్ధం జరిగింది. మెయిన్లీ మనం చూసుకుంటే ఈ విషయాన్ని తీసుకెళ్లి
కేంద్రానికి ముడిపెట్టి కేంద్రంలో రఘురామకృష్ణరాజు గారు అక్కడ నుంచి డిస్కషన్ చేస్తాం కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే వెంకటరెడ్డి గారు అంటున్నారు టీడీపీ పార్టీ వారి హస్తం ఉంది, టీడీపీ పార్టీ వాళ్ళు ఏదో కోవట్ రాజకీయాలు చేస్తున్నారని. దయచేసి వెంకటరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీకి ఈ విషయానికి ఎటువంటి సంబంధము లేదు. రాష్ట్రంలో ఏ విషయం జరిగినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లే విధంగానే మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాలి, గౌరవ ఎంపీ గారు ప్రభుత్వంలో లోపాలు జరుగుతున్నాయి అన్నారు. పార్టీ మీద నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపిస్తున్నాను. దయచేసి నాకు ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లనే ఉద్దేశంతో చాలా సార్లు విన్నవించారు. మరి వెంకటరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం అది కరెక్ట్ విధానం కాదు. ఇంకోటి, ఇందాక వాస్తవంగా వెంకటరెడ్డి గారు చెబుతున్నారు 10th షెడ్యూల్లో కొన్ని విషయాలు ఉన్నాయని. అదే విధంగా ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే విషయం జరుగుతుందో రోజు కూడా రఘురామకృష్ణరాజు గారు సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి ఏది ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను కలవటం, ఏ రోజుకు ఆ రోజు ఆయన విధానం మనం కూడా చర్చించుకునే దారికే తీస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో ఉన్న పెద్దలను కలవటమే కాకుండా ప్రతి వారికి గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాయటం జరిగింది. ఏ విధంగా అంటే గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా మీరు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు, దాదాపు 81 కోట్ల మందికి మీరు ఈ రోజు ఆకలి నుంచి వాళ్ళని ఉపశమనం కలిగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లు కేటాయించడం, పిఎం ఆవాస యోజన పథకం ద్వారా వలస కార్మికులను ఎంతో మందిని ఆదుకుంటున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పడం కూడా జరిగింది మేడం. అంటే ఏంటి, ఆయన బీజేపీకి అనుకూలంగా కొన్ని విధానాలు మాట్లాడుతూనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాల మీద ఎప్పటికప్పుడు ఆయన ఏదో ఒక విధంగా తెలియజేస్తానే ఉంటారు. ఇందాక వెంకటరెడ్డి గారు చెబుతున్నారు కొన్ని ఛానళ్లకు మేము వెళ్ళొద్దన్నాము, వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నారని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మేడం, ఎవరికైనా ఏ వ్యక్తికైనా కానీ వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది. అదేవిధంగా 10th షెడ్యూల్ ప్రకారం కావచ్చు, 105/1 ప్రకారం కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని ప్రజలకు తెలియజేస్తూ అదే భావంతో రఘురామకృష్ణరాజు గారు ఇవాళ అన్ని ఛానల్స్ లో పాల్గొంటున్నారు. దానికి తెలుగుదేశం పార్టీని ఆపాదించాల్సిన పని ఏముందండి? అదేవిధంగా ఇక్కడ మనం ఒక విషయం చూసుకుంటే మేడం, లోక్సభ స్పీకర్ గారిని కూడా గతంలో వీళ్ళందరూ కలవటం జరిగింది. ఎందుకంటే 22 మంది ఎంపీలు ఢిల్లీ 13 లక్షల రూపాయల ప్రజాధనంతో వెళ్ళి కలవటం జరిగింది. వీళ్ళు ఏ రోజన్నా ప్రత్యేక హోదా కోసమో లేదా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో మాకు ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేయమని వెళ్తే చాలా ఆనందించేవాళ్ళం. గతంలో కూడా ఈ అందరూ ఎంపీలు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ గారి విషయంలో కూడా వెళ్ళటం జరిగింది మేడం. మేము ఒకటే కోరుతున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలనకు తగినట్టు మీరు పరిపాలన చేపట్టండి. అంతేగాని ప్రతి విషయానికి తెలుగుదేశం పార్టీ ఏదో వెనక నుండి చేస్తుంది, తెలుగుదేశం పార్టీ దురుద్దేశపూర్వకంగా మా మీద ఏదో చేస్తుందని అపోహపడుతున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలు గెలిచినటువంటి మీకు ఎందుకండి ఈ ఉల్కుపాటు ఈ రాష్ట్రంలో? మేము ఇంకోటి అడుగుతున్నాం మేడం, ఇప్పుడు లోక్సభ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారు, నా పదవిని ఏదైతే నాకు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఉందో అది తప్పించి బాలశౌరి గారికి ఇప్పించాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఏదో అపవాదులు వేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ జరిగే పరిణామాలకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధము లేదు మేడం. అది మేము చెప్పేది అదే మేడం. తెలుగుదేశం పార్టీ మీద ఏదో దురుద్దేశపూర్వకంగా పెద్దలందరూ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కంకణం కట్టుకున్నారు. ఏ విషయం జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ అధినేత అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు వీళ్ళు పెట్టుకుంటున్నారు. దయచేసి అటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా వైసీపీ నాయకులు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఒక మంచి పార్టీగా గుర్తింపు పొందాలంటే ప్రజా సమస్యల మీద మీ పోరాటం చేయండి. మీరు గెలిచిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు ఏదో కక్షపూరిత దోడుతూ వెళ్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు అనేసి చెప్పి తెలియజేస్తున్నాం మేడం. రైట్ రామ్ గారు, అసలు బీజేపీ నేతలతో రఘురామకృష్ణరాజు ఎందుకు భేటీ అవుతున్నారంటారు? వారు ముఖ్యంగా బీజేపీ నేతలతో అంటే హోమ్ మినిస్టర్ గారితో వారు భేటీ అయిన కారణం ఆయన స్పష్టంగానే చెప్తున్నారు. ఏమని, నాకు ప్రాణహాని ఉంది, లేదా మా కాన్స్టిట్యున్సీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు నా పైన కేసులు పెడితే ఆ కేసులు తీసుకున్నారు, నేను ఎవరి మీదైనా కేసులు పెడితే తీసుకోవట్లేదు. పోనీ ఆయన సమస్యను ఏమన్నా సీఎం గారితో చెప్పుకోవాలనుకుంటే సీఎం గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఒక్క విషయం వారు కొన్ని విషయాలు కలిసి పోరాడింది ఏంటంటే టీటీవీడీ భూముల విషయంలో మాత్రం మాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నేను హిందువుని, నేను వెంకటేశ్వర స్వామి భక్తుని, హిందువుల ఆస్తులు కాపాడడంలో నేను ఎప్పుడూ ముందుంటానని
ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ వరకు చూస్తే మేడం ఇట్స్ అన్ ఓపెన్ బుక్ ఎవ్రీవేర్. ఈ రోజు నిన్న కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, నేను నా కాపరాన్ని చెడగొట్టకండి అంటే. ఒక్కటే మీరు చూస్తే ఇంత ఎపిసోడ్ జరుగుతుంటే ఏ ఒక్క రోజు కూడా వారు జగన్ గారిని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. నేను నా సీఎం గారు చాలా బాగున్నాం, ఆయనతో చుట్టూ ఒక కంచి వేసేసి ఆ కంచి దాటి నన్ను వెళ్ళనివ్వట్లేదు అంటే. సరే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను విజయసాయి రెడ్డి గారు మాత్రం ఆయన అసహనం ఉంది, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ సీఎం గారు ఊరికే గదిలో పిలిచి 2 నిమిషాలు ఎందుకు అంటే ఇంత పబ్లిక్ కి ఊరికే టైం పాస్ కోసమో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ఇష్యూని వదిలేస్తున్నారు. కానీ సీఎం గారు ఒక్కసారి లోపల పిలిచి వాళ్ళిద్దరూ గదిలో మాట్లాడుకుంటే 2 నిమిషాలు తొలగిపోయే సమస్యని ఇంత దూరం ఎందుకు చేస్తున్నారో మరి వాళ్ళు చెప్పాలి. అంటే ఒకటి ఈ టాపిక్ ఈయన ఉంటారా లేదా అంటే ఖచ్చితంగా ఇంకొక 3 ఏళ్ళు వారు ఎంపీ గారే ఉంటారని వారు చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు, ఏమంటే మీ పార్టీకి వైసీపీ అన్న పలుకుతాం, యువజన శ్రామిక రైతు పార్టీ అన్న పలుకుతాం, మీ పార్టీ ఏదైతే అది పలుకుతాం, దాని మీద మాకు ఎటువంటి అభ్యర్థాలు లేవు. మీరు భారతీయ జనతా పార్టీ అన్న మేము పలుకుతాం, బీజేపీ అన్న పలుకుతాం. కాకపోతే ఈ భాషా గారి ఎపిసోడ్ వచ్చాక నాదే వైసీపీ, మీరు ఎవరన్నంటే కేసులు పెడతాం అని ఆయన అంటుంటే మనకేం పనండి? ఏమంటే రోజు కేసుల్లో తిరగడం. శ్రీదేవి గారు మీరు కూడా సరిగ్గా పలకపోతే మీరు కేసు వేస్తానంటే మీరు పలుకుతారా? ఈ ఛానల్ ఏమన్నా మీ వ్యక్తిగత అభిప్రాయాలు తప్పితే ఛానల్ కి ఆపాదించొద్దని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న పాయింట్స్ మాట్లాడితే మీరు కూడా చెప్పేస్తారు, బికాస్ యూ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఎనీ లీగల్ ట్రబుల్. అంతే తప్పితే నేను వైసీపీ అని అంటాను, కానీ యువజన శ్రామిక రైతు పార్టీ అని అంటాను. నా పోయింది ఏముంది? దానివల్ల నాకు వచ్చే ఇబ్బంది ఏముంది? కాకపోతే షార్ట్ కట్ లో మాట్లాడితే వైసీపీ అంటాను. ఇష్యూ వల్ల లెటర్ హెడ్ మీద వచ్చింది, ఆ లెటర్ హెడ్ ఏదో ఇచ్చేస్తే అయిపోయేది కదండి. ఇంకోటి ఆ క్రమశిక్షణ కమిటీ ఇవన్నీ కూడా వాళ్ళే మాట్లాడుకోవాలి, దాని మీద మేము మాట్లాడేది ఏం లేదు. వెంకటరెడ్డి గారు మీరు కూడా కొంచెం ఆయన మీద ఇంకా మీకు కూడా కోపం ఉంది, నాకు తెలిసి అయితే కోపం ఉన్నట్టు కనిపిస్తుంది మీ మాటల్లో. ఆయనకైతే సీఎం గారి మీద ఈ క్షణం దాకా కోపం ఉన్నట్టు ఎక్కడ 1 సెకండ్ ఆఫీస్ ఇంటర్వ్యూస్ అయితే నాకైతే కనిపించలేదు. ఆయన మొత్తం టోటల్ ఎపిసోడ్ లో కూడా 2-3 సార్లు విజయసాయి రెడ్డి గారి మీద అసహనం అయితే వ్యక్తం చేశారు. ఇంకోటి ఇంకేముందండి, అదే మీరు చెప్పిన దాంట్లో అవే సందేహాలు. రామ్ కుమార్ అన్న ఇక్కడ ఒకటి అంటే మీరు ఇందాక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మమ్మల్ని కూడా సంబోధిస్తారు. కాబట్టి మీరు కొత్తగా రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ వచ్చినాక పర్టికులర్ ఆఫ్ ద ఛానల్స్, నేను అన్ని ఛానల్స్ అంటలేదు, మాకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఛానల్స్ పర్టికులర్గా వైఎస్ఆర్ అని సంబోధించట్ల వాళ్ళు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎట్లా అన్నారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అలా చేశారని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది తీసుకొని వచ్చా. ఇంకొక పాయింట్ అన్న, మీరు ఇప్పుడు లేదు కదండి వెంకటరెడ్డి గారు, మీ పార్టీయే కదా యువజన శ్రామిక రైతు పార్టీ. లేదు దురుద్దేశం నేను చెప్తాను, ఆ దురుద్దేశం నేను చెప్తా, చాలా ఆ దురుద్దేశం నేను చెబుతా. పర్టికులర్ ఆఫ్ ద ఒక పత్రిక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలుగు దినపత్రిక, తెలుగుదేశం పార్టీ అది భగవద్గీతగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సంబోధించారు ఆ పత్రికని. అంటే నేను ఒక ఛానల్లో ఉండి ఆ పత్రిక పేరు సంబోధించకూడదు. సో ఏంటంటే ఆ పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా రాయదు, ఎప్పుడు వైకాపా అనే రాసిద్ది. అంటే ఏంటంటే వైఎస్ఆర్ పేరు రాయాలన్నా కూడా ఆ పత్రిక భయం. ఎందుకంటే ఆ వైఎస్ఆర్ని ఎలాగోలా జనాల్లో గుండెల్లో నుంచి తీసేయాలని వాళ్ళు భావిస్తారు. వాళ్ళు ఎంత తీసేయాలనుకుంటే అంత జనాల గుండెలు అంత బలంగా నాటుకుంటారు. కానీ దాని గురించి సబ్జెక్ట్ కాదు. మీరు ఇందా భాషా టాపిక్ ఎవడండి భాష? అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సంబంధమా? డిఎంకేకి అన్నా డిఎంకే రెండు ఒకటేనా? టీడీపీ అన్నా తెలుగుదేశం పార్టీ ఒకటేనా? తృణమూల్ కాంగ్రెస్ ఒకటేనా? అంటే ఇప్పుడు జనరల్గా ఆ భాష అనే అతను అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. ఈ దేశంలో 2800 పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్ అయిన పార్టీలు. దాంట్లో రికగ్నైజ్ అయిన పార్టీలు చాలా తక్కువ. ఆ రికగ్నైజ్డ్ పార్టీలో అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఆ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను తీసుకొని వచ్చి పర్టికులర్ ఆఫ్ ద ఛానల్స్, నేను మళ్ళీ చెబుతున్నా, మీదే పార్టీ అని చెప్పి అతనికి ఏదో చెప్పించి లైవ్లో కూర్చోబెట్టి, సార్ మినిమం మన రాజకీయ నాయకులు మనం నలుగురికి చెప్పాలి. ఇప్పుడు మన ఛానల్ చాలామంది చూస్తూ ఉంటారు డిబేట్ కూడా. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఒకటే అని అసలు ఎట్లా అంటారండి? ఆ ఛానల్స్ కూడా డిస్కషన్లు పెట్టి అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటేనంటారు. నా పేరు ఎట్లా పెట్టుకుంటారని అడుగుతున్నాడు అతను. బుద్ధన్న ఉండాలిగా డిస్కషన్లు పెట్టే వాళ్ళకి. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫరెన్స్ లేదండి. డిఎంకే అన్నా డిఎంకే ఒకటేనా? దాని గురించి మీరు కూడా అంటే మీరు ఆ ఛానల్స్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా చెప్పండి ఇలా రైజ్ చేస్తున్నారని. ఇంకొక అంశం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ మాట అనాల్సి వస్తూ ఉందంటే, అతని చరిత్రే మనం ఈరోజు కొత్తగా మనం డిస్కస్ చేసుకోవాలని పని లేదు సాహెబ్ అన్న. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు.
ఈ రోజున్న రాజకీయాల్లో చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర గురించి కథలుగా చెప్పుకుంటారు. అతను ఎలా మేనేజ్ చేస్తాడు వ్యవస్థల్ని, ఎలా ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టి రాజకీయాలు చేస్తాడు, ఎలా పార్టీని లాక్కున్నాడు, ఎలా వెన్నుపోటు పొడిచాడు దగ్గర నుంచి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఉదంతం దాకా ప్రతి ఒక్కరు ఆయన గురించి చర్చించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ ఎందుకు ఎత్తుకుంటున్నాయి? మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ని మీరు రఘురామకృష్ణరాజు గారు మీకు సంబంధం లేదా? మరి మీరెందుకు రఘురామకృష్ణరాజు గారి గురించి మీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఎందుకు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రఘురామకృష్ణరాజు గురించి పర్టికులర్ గా మాట్లాడుతా ఉన్నారు? మాకు సంబంధం లేని అంశం, ఆయన గురించి మేము మాట్లాడాలని అంశం నేను ఎందుకు చెప్పుకోవట్లేదు? మీరే డిబేట్లు పెట్టి, మీరే అతను ఇంటర్వ్యూలకు పిలిచి ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోతాను కుట్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? ఇంకోటి సాహెబ్ గారు ఇంకొకటి మీరు మళ్ళీ చెప్పండి. ఇంకొక అంశం అన్న, సీఎం గారి అపాయింట్మెంట్ ఈవెన్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకే కాదన్నా, ఎవరైతే అధికారులా లేదంటే ఇంకెవరైనా సమస్యలు ఉన్నా కూడా ఇంకెవరికైనా సంబంధించి కూడా ఎవరైనా కూడా కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని. మా ఎంపీలు అందరూ కలుస్తూనే ఉన్నారు, ఎమ్మెల్యేలు కలుస్తూ ఉన్నారు, పార్టీ నాయకులు కలుస్తూ ఉన్నారు. ఇందాక తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు చెప్పారు, ప్రభుత్వంలో ఉన్న లోపాలను ప్రశ్నించారంట. ఏమి లోపాలన్నా? 151 మంది ఎమ్మెల్యేలకి అట్లానే 21 మంది ఎంపీలకి కనపడిన లోపాలు ఈ సచ్చీలుడు రఘురామకృష్ణరాజు ఒక్కడికే లోపాలు కనపడ్డాయా? అంటే మిగిలిన ఎవరికి లోపాలు కనపడలేదు, ఈయన ఒక్కడికే లోపాలు కనపడి ఈయన ఒక్కడే పెద్ద ఏదో ప్రభుత్వాన్ని ప్రశ్నించాడంట. దానికి చెప్పడానికి మనం ఉండాలి. ఏందన్నా ఆయన ఆయన ప్రశ్నించేది ఏమని ఈ ప్రభుత్వంలో లోపాలను ఏం చెబుతారు? ప్రజా సమస్యల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా ప్రజా సమస్యలు అని చెప్పి గళమెత్తారు. ఒక 2 నిమిషాలు టైం ఉండన్న. మీరు ఏ పోరాటాలు చేశారో కూడా నేను కొన్ని లిస్టు చెప్తా, అది కూడా వింటే ప్రజలకు కూడా అర్థమైంది. ఇసుక ఆన్లైన్లో అమ్ముతుంటే అలా ఆన్లైన్లో అమ్ముతానికి మీ పార్టీ ఒప్పుకోదు కాబట్టి, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇసుక ఆన్లైన్లో ఇవ్వటం కుదరదు కాబట్టి, దోచుకోవడానికి కుదరదు కాబట్టి రాద్ధాంతం చేశారు. కరకట్టపై అక్రమ కట్టడమైనటువంటి ఏదైతే ప్రజావేదిక అని మీరు పేరు పెట్టారో దాన్ని కూలిస్తే మీరు రాద్ధాంతం చేశారు. మీరు చేసిన పోరాటాలు ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది కాబట్టి ఆ పీపీఎల్ని రద్దు చేయాలని చెప్పి దానికి సంబంధించి నిర్ణయం తీసుకుని దాని మీద పునఃసమీక్ష చేస్తానంటే దాని మీద రాద్ధాంతం చేశారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు మిగిలిన ప్రాజెక్టులన్నిటి మీద రివర్స్ టెండరింగ్ అని పిలిస్తే ఇక్కడ ఏదో మీ అవినీతి బయటకు వచ్చేసి ఆడ జైలుకు పోవాల్సి వచ్చిందో దేవుని నమ్మాలంటాలని దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు. అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటే దాని మీద మీరు రాద్ధాంతం చేశారు, అధికారులను టార్గెట్ చేస్తున్నారని చెప్పి. మద్యం తక్కువ ధరకే అమ్మాలి, మద్యం అనేది సామాన్యులకు దొరకాలని చెప్పి దాని మీద సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తా ఉన్నాడు. రాజధానిలో భూదందా జరిగిందని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఆ రోజు లెటర్ రాస్తే దానికి సంబంధించి ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం దాని మీద కమిటీలు వేసి ఆల్రెడీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి దాన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పి కేంద్రానికి లెటర్ చేస్తే ఇక్కడ మేము కక్ష సాధింపు అని చెప్పి దాని మీద రాద్ధాంతం చేస్తారు. చింతమనేని ప్రభాకర్ లాంటి సైకోలు, నరరూప రాక్షసుడు అటువంటి వ్యక్తులు ప్రజల్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ హింసించి అతని మీద ప్రజలు 100కు పైగా కేసులు పెడితే అది మేము కక్ష సాధింపు అయిద్దా చింతమనేని ప్రభాకర్ మీద? అలానే ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే దాని మీద మీరు రాద్ధాంతం చేస్తారు, అది కక్ష సాధింప? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు అరెస్ట్ చేయొద్దా? పట్టపగలు మచిలీపట్నం లాంటి నగరంలో ప్రశాంతంగా ఉండే మచిలీపట్నంలో పట్టపగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేస్తే ఆ హత్య చేయించినటువంటి ఎవరైతే మాజీ మంత్రి కొల్లు రవీందర్ని అరెస్టు చేస్తే ఇది ప్రభుత్వం కక్ష సాధింపు చేసినట్ట? ఒళ్ళు బలిసి కోన రవికుమార్ లాంటి వాళ్ళు అధికారుల్ని బండబూతులు తిడితే వాళ్ళ మీద కేసులు పెడితే అది మీకు కక్ష సాధింపు అయిద్దా? మహిళా అధికారిని నడి రోడ్డు మీద బట్టలోడు తీస్తే తంతానని చెప్పిన మీ ఎవరైతే చింతకాయల అయ్యన్న పాత్రుడి మీద అక్కడ ఆ మహిళా అధికారి వెళ్ళి కేసు పెడితే అది మేము ఆ ప్రభుత్వం కక్ష సాధింపు చేసినట్ట? ఫోర్జరీ సంతకాలు పెట్టి అక్రమాలు చేసి దొంగతనాలు నేరాలకు పాల్పడినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్టు చేస్తే అది మేము కక్ష సాధింపు చేసినట్టు అయిద్దా? ఏది కక్ష సాధింపు సార్? ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. అవినీతి అనేది ప్రభుత్వంలో ఉండటానికి లేదు. గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని మేము బయటకు తీసుకొస్తామని చెప్పి ఆల్రెడీ మేము పాదయాత్రలో మా నాయకుడు చెప్పాడు. మేము మీ 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీలో జరిగిన అవినీతిని కక్కిస్తాము, ఖచ్చితంగా దాని మీద విచారణ చేస్తామని చెప్పే మేము అధికారంలోకి వచ్చాం. మా నాయకుడు మాట ఇస్తే మాట తప్పడు, చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. మీ అవినీతి ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే అది మేము కక్ష సాధింపులాగా అయిద్దా? 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఓర్చుకోలేక ఈ రోజు మీరు న్యాయస్థానాలకు వెళ్ళి ఏదో ఒక విధంగా అడ్డుపడాలని ప్రయత్నిస్తా ఉంటే మీ మీద మేము మాట్లాడితే ఇది కూడా కక్ష సాధింపు అంటే
ప్రజలు నిర్ణయిస్తారు సార్ ఎవరు కక్ష సాధింపు చేస్తున్నారు, ఎవరు ప్రజా పరిపాలన చేస్తున్నారని ప్రజలు తీర్పిస్తారు. మళ్ళీ దానికి మేము ఎప్పుడైనా రెడీగా ఉన్నాం. మీరు రఘురామకృష్ణరాజుని ఎవరైనా వెనకేసుకొచ్చేవాళ్ళు, రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక సలహా ఇవ్వండి, రాజీనామా చేసి ఎలక్షన్కి వస్తే మా 14 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి ఏమి సంక్షేమం చేసిందో ప్రజలు తీర్పిస్తారు. మీరు 14 నెలలుగా మా మీద ఏం బురద జల్లారో ఆ బురద నిజమా కాదా అని అదే ప్రజలు తీర్పిస్తారు. దానికి మీరు శిరసా వహిస్తే రఘురామకృష్ణరాజు తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడమని మాత్రం చెప్తా ఉన్నాం. రైట్ సాహెబ్ గారు. మేడం నాకు ఒక 2 నిమిషాలు క్లుప్తంగా టైం అయింది. వెంకటరెడ్డి గారు చెప్పుకుంటా వచ్చారు ఇసుక విధానం అని. మా ప్రభుత్వంలో 5,000 రూపాయలకు ఇసుక వచ్చింది. ఈరోజు దోపిడీ 30,000 రూపాయలకు మీరు ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుకలో దోపిడీల కోసం ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులను పట్టున పెట్టుకున్నారు. ఈ రోజు కనీసం పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తర్వాత కరకట్ట అక్రమ కట్టడం అంటున్నారు. కరకట్ట మీద ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో ఆ అక్రమ కట్టడాలన్నింటినీ ఈ రోజు మీరు క్రేన్లతో పడగొట్టించండి. ఎందుకండి మాట్లాడతారు? ఆ రోజు ప్రజావేదిక ప్రజా సమస్యలు వినటానికి ఎంతో మంది అక్కడికి వచ్చి ప్రజా సమస్యలు విన్నారు మేడం. అదేవిధంగా ఆ ప్రజావేదిక ద్వారానే ఎంతో మందికి సమస్యలు తీరినాయి. అదేవిధంగా 1,000 కోట్ల రూపాయలు పీపీఎల్ అంటున్నారు. మీ పీపీఎల్ విధానాన్ని కేంద్రం కూడా తప్పుపట్టిందని మర్చిపోవద్దు. అదేవిధంగా పోలవరం విషయం, పోలవరంలో అవినీతి జరగలేదు, ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరిగిందని చెప్పుకొచ్చారు. పోలవరం గురించి మీరు ఇంకా మాట్లాడతారు. ఈ రోజు దాకా కూడా 14 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. పోలవరంలో జరిగినటువంటి పనులు 1% కూడా లేవు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా అవినీతి అధికారులు అంటున్నారు. అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోండి, మాకేం నష్టం లేదు. కానీ మీరు చేసేది తెలుగుదేశం పార్టీలో మాకేదో కొంతమంది అధికారులు మాకేదో బెనిఫిట్ చేసే విధంగా అని మీరు అపోహ చెంది వాళ్ళందరి మీద కక్షపూరితంగా మీరు తీసుకున్నట్టే కొంతమంది మీద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది ఈ మీకు సంబంధం లేని విషయాలని. అదేవిధంగా మద్యం తక్కువ ధర ఏమండి, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు మద్యపాన నిషేధ రాష్ట్రంగా చేస్తామని చెప్పి మీ నాయకులు కొంతమంది డిస్టిలరీలు పెట్టుకొని మద్యాన్ని 60 రూపాయలు ఉన్న మద్యాన్ని ఈ రోజు 220 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే అలవాటైన పేదవాడి జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఈ రాష్ట్రం నుంచి మద్యాన్ని పూర్తిగా నిర్మూలించండి. అంతేకాని మాయ మాటలు చెప్పి మద్యం షాపుల మీద జనాలు ఎగబడేటట్టు చేసి ఈ రోజు రాష్ట్రంలో కరోనాని పెంచడంలో మీరు ఏ విధంగా చూపించారో జనాల మొత్తానికి అర్థమవుతుంది సార్. కరోనా కట్టడి చేయాల్సినటువంటి మీరే మద్యం షాపులు బోర్లా తెరిచి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు మీరు. అదే విధంగా మేము భూదందాల గురించి మాట్లాడుతున్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అని. నిజంగా మీకు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనిపిస్తే కేసులు వేయండి. అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేపించమని అడిగాం. దాని గురించి కూడా మీరు మాట్లాడకుండా అమరావతిని నిర్వీర్యం చేస్తూ అమరావతిలో ఎన్నో వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు కొట్టగొట్టారు సార్ మీరు. అదే విధంగా మేము కొట్టడుతున్నాం. చింతమనేని ప్రభాకర్ గారి గురించి మీరు చెబుతున్నారు. చింతమనేని ప్రభాకర్ గారు ఏదన్నా ఇష్యూ చేసి ఉంటే గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము కేసులు పెట్టాం సార్. అది మా చిత్తశుద్ధి, అర్థం చేసుకోండి. చింతమనేని ప్రభాకర్ గారు మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసులు బనాయించారు. ఏందండి మీరు మాట్లాడేది? అదే విధంగా ఈఎస్ఐ కుంభకోణం అంటున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఒకసారి చూడండి, మీరు 150 కోట్లను వదలగొట్టారు, చివరికి 1.5 crores అన్నారు. కుంభకోణంలో ఈ రోజు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని మీరు హత్య చేశారని చెబుతున్నారు. ఏమండి, అభూత కల్పనలు చేయబాకండి. 30వ తారీఖు మర్డర్ జరిగితే 2వ తారీఖు మీరు కావాలి అని అధికారులను మభ్యపెట్టి అదే విధంగా కొల్లు రవీంద్ర గారి మీద తప్పుడు కేసు పెడతారు మీరు. వైఎస్ఆర్సీపీ లీడరా అయినా రవి షీటరా? ఏం మాట్లాడుతున్నారు సార్? అదే విధంగా కోన రవికుమార్ గారు మీరు బనాయిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు పరిగణలో ఉంది. మీరు ఏ విధంగా అన్యాయం చేశారు ప్రభుత్వానికి అంటున్నారు. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టులను గౌరవించాలి. మీరు ఈ రోజు కోర్టులను గౌరవించకుండా వేసినా కానీ కోర్టులు ఇక్కడ చట్టాలకు సంబంధించి ఏది చేయలేక మీరు మాట్లాడుతున్నారు. లైన్ లో ఉన్నారు. హలో ఉండండి సాహిబ్ గారు. జైకర్ గారు చెప్పండి. హలో చెప్పండి. హలో మేడం, నా పేరు జైకర్ అండి. హలో చెప్పండి, వింటున్నాం. హలో, అక్కడ ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడుతున్నారండి. వెంకటరెడ్డి గారు చెప్పిన లిస్ట్ లో ఇంకా చాలా ఉన్నాయండి. వీళ్ళు చేసే ప్రతిదీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి లేదా రాజద్రోహం చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన దేశద్రోహి.
ఆ సుధాకర్ గారు ఉన్నారు, ఆయన రాజద్రోహి, రాష్ట్రానికి ద్రోహం చేశాడు. అట్లాగే ఎస్ఈసి ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన రాజ్యాంగ ద్రోహి. ఇట్లా దేశ ద్రోహులని, రాజద్రోహులని, రాజ్యాంగ ద్రోహులను వెనకేసుకొస్తూ పోరాటాలు చేస్తున్నారు. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళ తరపున పోరాటాలు చేస్తున్నారు, సుప్రీం కోర్టులకు వెళ్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజా ప్రయోజనం కోసం ఏ ఒక్క పని కూడా టీడీపీ చేయలేదండి. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే రఘురామకృష్ణరాజు గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారండి. బీజేపీ వాళ్ళు కూడా ఎందుకో మరి ఆయన్ని వెనకేసుకొస్తున్నటువంటి కారణం నాకైతే అర్థం కావట్లేదండి. అసలు రఘురామకృష్ణరాజు గారు ఇందాక మా వెంకటరెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఏమండి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చారా? ఒకవేళ అన్న వైఎస్ఆర్ పార్టీగా అతను భావిస్తే అతను షోకాజ్ రిప్లై మహమ్మద్ భాషాకి రాయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రాశాడు ఉత్తరం? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు ప్రస్తావిస్తాడు? అట్లాగే విజయసాయి రెడ్డి గారిని పేరు ఎందుకు ప్రస్తావిస్తాడు? అన్న వైఎస్ఆర్ సిపిలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారా? ఏమి ఇట్లాంటి చెత్త ప్రశ్నలు, చెత్త అట్లా మాట్లాడేటటువంటి వాళ్ళని ఈ మీడియా కూడా ఎంటర్టైన్ చేయడం అనేది చెప్పండి. ఏ మీడియా? రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. నాగా లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. ప్యానల్ సభ్యులు కూడా నమస్కారం అండి. చెప్పండి మేడం, నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. చెప్పండి సార్. మేడం, నేను చెప్పేది ఒకటే మేడం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి మంచి అవకాశం మేడం, ఇది ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసే అవకాశం దొరికింది, అరుదైన అవకాశం. నాట్ జస్ట్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్, ఇన్ నేషనల్ పాలిటిక్స్. ఒక సొంత పార్టీలో వాళ్ళ ఎంపీ రేస్ చేసిన కొన్ని ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ అతను టీటీడీ భూములు అమ్మకూడదు అన్నారు, పార్టీ సాల్వ్ చేసింది కదండి. ఆ ఆర్డర్ జియో ఏదైతే ఇచ్చిందో ఆ ఇష్యూ రైజ్ అప్ అవగానే వెంటనే గవర్నమెంట్ ఓకే అది క్యాన్సిల్ చేస్తుందని చెప్పారు. అలాగే అతను శాండ్ గురించి అన్నారు, వెంటనే పార్టీ రియాక్ట్ అయింది. ఇప్పుడు శాండ్ కార్పొరేషన్ కూడా పెడతామంటున్నారు. సో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, మా పార్టీలోని సీఎం ఒక్కలే కాదు, కార్యకర్త నుంచి మా ఎంపీ అయినా కూడా మా విధానాల మీద అపోజ్ చేస్తే మేము డెఫినెట్లీ విని దాన్ని స్పందిస్తాము అని ఆల్రెడీ వాళ్ళు చేసి చూపించారు. దాన్ని పాజిటివ్ గా చూపించి అటాక్ చేయకుండా రఘురామరాజు గారు మీరు ఏదో రేస్ చేశారు కదా, అవన్నీ సాల్వ్ అయ్యాయి, ఇంకేమన్నా ఉంటే తీసుకురండి, తప్పేం లేదు, చేద్దాం అని చెప్తే అది ఇట్ విల్ సెండ్ ఎ గుడ్ మెసేజ్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్. అదొకటి మేడం. రెండు, ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఈ టైంలో ఈ ఇష్యూ మీద అంతమంది ఎంపీలు వెళ్ళి, అంటే ప్రజలకి ఏంటంటే గవర్నమెంట్ తాలూకు ప్రయారిటీస్ ఏంటి, సడన్ గా ఇంత మంచి పనులు చేస్తూ ఈ ఒక్క చిన్న విషయాన్ని గురించి వాళ్ళు అంతమంది హుటాహుట్న ఢిల్లీ వెళ్ళి చేశారని అదొక ఎక్కడో చిన్న అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ మేడం. సో ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న రఘురామరాజు గారు అయితే ఏమైతే చెప్పారో అన్నిటికీ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ఇప్పుడు అతను డిసిప్లిన్ కమిటీ అని అడిగారు, మా పార్టీలో డిసిప్లిన్ కమిటీ ఒకళ్ళు లేకపోతే సృష్టించండి, పెట్టండి. అతను ఏదైతే అడుగుతున్నారో అన్ని కౌంటర్ చేసి పాజిటివ్ గా చెప్తే అది నేషనల్ పాలిటిక్స్ లోని, రీజనల్ పాలిటిక్స్ లోని ప్రతి పార్టీకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే అరుదైన అవకాశం దొరుకుతుంది మేడం. ఆ విధంగా కూడా ఆలోచించాలని నేను అక్కడ ఉన్న వెంకటరెడ్డి గారిని అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను మేడం. రైట్, రామ్ గారు ఎందుకు ఆయన వెనకేసుకొస్తున్నారు బీజేపీ అని కూడా అడుగుతున్నారు కాలర్స్. శ్రీదేవి గారు, మీరు ఒకటే ప్రశ్న నాకు వేస్తున్నారు. నా వెరీ బిగినింగ్ లోనే నేను ఆన్సర్ చేశాను. బీజేపీకి దీనికి సంబంధం లేదు, ఇది పూర్తిగా యువజన శ్రామిక రైతు పార్టీ వారి అంతర్గత విషయము. చాలా చెప్పండి శ్రీదేవి గారు. అంటే 20 రోజుల్లో 2 సార్లు భేటీ అవ్వడం జరుగుతుంది. కేవలం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం వినిపించుకోవట్లేదు కాబట్టి మంత్రులతో మేము చర్చిస్తున్నామంటున్నారు. అండ్ 21న కూడా రాష్ట్రపతిని కూడా కలిసి సమస్యను వివరిస్తామని అంటున్నారు. అంటే కేవలం ప్రజా సమస్యలు వివరించడానికైనా ఇంకేదైనా? మేడం, దట్ ఈస్ ద బ్యూటీ విత్ బీజేపీ గవర్నమెంట్. ఎటువంటి వారికైనా ఏ స్థాయిలోనే అపాయింట్మెంట్ దొరుకుద్ది మీరు ప్రయత్నం చేస్తే. నిన్న టీడీపీ వారు వెళ్ళారు, వచ్చి 21వ తారీఖున ఈయన వెళ్తానంటున్నారు. ఎవరైనా అంటే అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఇవ్వాలి. అంటే ది వెరీ ప్రాబ్లమ్ విత్ యువజన శ్రామిక రైతు పార్టీ కూడా అదే చెప్తున్నాను. కాలర్ నెంబర్ 2 నాగా గారు కూడా చెప్పారు. నేను చెప్పాను, నేను నెగిటివ్ సెన్స్ లో చెప్పలేదు. వెరీ సింపుల్ గా రఘురామకృష్ణరాజు ఈయన ఇద్దరు కలిసి ఒక జస్ట్ ఒకరి మీద ఒకరు చెయ్యేసి ఒక ఫోటో రిలీజ్ చేయమనంటే దెబ్బలో ప్రాబ్లం సాల్వ్ అవుద్ది లేదో. లెట్స్ ఫోకస్ ఆన్ ద రియల్లీ నీడెడ్ ఇష్యూస్ ఆఫ్ ది స్టేట్. ఇదేంటి నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే కరోనా మీద పోరాడాలి. అటువంటి వాటి మీద చూద్దాం. నేనే నెగిటివ్ సెన్స్ లో చెప్పలేదు. ఈ చర్చల్లో కూడా ఎవరితోనూ నేను వాదనలకు రాను. ఏమండి, నేను గెలవాలని మాత్రం అస్సలు రాను. క్లియర్ కట్ గా పాయింట్ ఉన్నది మాట్లాడడానికి వచ్చాను. ఏమండి, నెంబర్ 2, అసలు ఎంపీ ఇష్యూలు అంతమంది ఎంపీలు వెళ్ళారు కదా, నేను ఆ ఫోటో చూశాను. ఒక్క నిమిషం మేడం శ్రీదేవి గారు. ఆ ఫోటో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు
స్పీకర్ గారికి లెటర్ ఇచ్చారు కదండి. వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా వాళ్ళు ఏమి ఇంట్రెస్టెడ్ గా లేరు ఈ ఇష్యూ మీద అక్కడికి వెళ్ళడానికి, ఎక్సెప్ట్ వీసారెడ్డి గారు. ఇందాక ఈ రకరకాల ఇష్యూస్ అన్ని చెప్పుకుంటూ వచ్చారు వెంకటరెడ్డి గారు, దానికి టీడీపీ వారు ఆన్సర్ చేశారు. మేము కూడా చెప్పాను, ఇప్పుడు నేను చెప్పాలి ఏది ఇసుక మీద మీరు మాట్లాడితే ఈ రోజుకి మాత్రం ఇసుక అయితే సామాన్యుడికి అందట్లేదు. మీరు ఏం పాలసీలు తీసుకుంటారో తీసుకోండి, ఏం చేస్తారో వెంటనే చేయండి, వర్షాకాలం కూడా వచ్చేస్తుంది. అవినీతి అంటారా వెంకటరెడ్డి గారు? అవినీతి అంటారు, వెంటనే తీయండి. ఆ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడర్లు ఎవరున్నారు మేము ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. ఇంకోటి ఏ రాంబాబు గారు చెప్పారు ఆ గదిలో ఎవరో బిగ్ బాస్ ఉన్నారండి. ఇవన్నీ కూడా నిజంగానే మాకు ఇంట్రెస్ట్, మా పార్టీలో ఏమైనా లోకలకలు ఉంటే బయటపడితే అన్ని వెంటనే కట్ చేసుకుంటాం. వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. అంటే ప్రజల కోసం మనం పనిచేస్తాం చెప్తే మన స్వార్థాల కోసం చేయొద్దు. ఇళ్ల పట్టాల గురించి తీసుకుంటే అదొక పెద్ద టాపిక్ అవుతుంది. ఇది కాదు, మనం లిమిట్ చేసుకుందామండి. ఒకటి, సారా రేట్లు పెంచినంత మాత్రాన ప్రజలు ఎక్కడ మారట్లేదు. నేను చెప్పింది మీరు నమ్మద్దు. రేపు పొద్దున్న మీ దగ్గరలో ఉన్న సారా అంగళ్ళకి పోండి, ఎన్ని గంటలకు వాళ్ళు లైన్ లో నిలబడి ఎన్ని సీసాలు కొంటున్నారో చూడండి. ఎలా ఉందంటే సారా రేట్లు పెంచితే వాళ్ళు తాగేస్తారంటే సారా షాపులు మీరు కట్ చేశారని చెప్పారు. కట్ చేసిన దాంట్లో నిజంగా ఎంత బిజినెస్ జరుగుతుంది? నిజంగా బిజినెస్ జరిగే స్పాట్లు నాకు ఇవ్వండి. నేను లిస్టు మీకు శ్రీదేవి గారు నా ఈమెయిల్ ఐడి పంపమానండి. నేను కాకినాడ ఈస్ట్ గోదావరిలో ఎక్కడెక్కడ బిజినెస్ జరుగుతాయో చెప్తాను. అది కట్ చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. అంటే ప్రజలు రియల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్. మిమ్మల్ని నేనేం ఛాలెంజ్ చేయట్లేదు పర్సనల్లీ. నిజంగా మన సారా తగ్గిద్దామంటే దాని వైపు అడిగేద్దామంటే రండి. అంతేగాని ఉత్తుగా మనం ఏదో డిబేట్ల కోసం కూర్చుని ప్రజలు మాత్రం మోసం చేయొద్దు. ఇప్పుడు ఒకటి మీరు చెప్పిన దాంట్లో మద్యం ఎంత పడితే అంత ఇవ్వడానికి లేదన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్లో. ఇప్పుడు ప్రభుత్వం రన్ చేస్తున్న మద్యం దుకాణాలు, ప్రైవేట్ వాళ్ళు అయితే మీరు అన్నట్టుగా ఎంత పడితే అంత ఇవ్వడానికి ఉండిద్ది. ఇప్పుడు తెలంగాణలోనో ఇంకో దగ్గర మీరు 10 బాటిల్లో 20 బాటిల్లో కావాలంటే, లేదా ఒక కేసు బీర్లో 2 కేసులు బీర్లు కావాలంటే ఇస్తారు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు రన్ చేస్తున్నప్పుడు మీరు ఒక్కసారి ఎవరినైనా పంపించి ఒకసారి చెక్ చేసి రండి, మీకు అర్థమైద్ది ఎన్ని బాటిల్ ఇస్తారు. ఒకటే బాటిల్ లేదా 2 బీర్లు ఇస్తారు. అంత తప్ప మీరు ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఒక మాట నేను కూడా చెప్తా. ఇప్పుడు మీరు ట్రాక్ రికార్డు కూడా చూసుకోవాలిగా. అంటే దాన్ని మనం దేనైనా స్టాటిస్టిక్స్ ప్రకారం వెళ్తారు కదా, లెక్కలు కూడా చూసుకోవాలిగా. అంతకుముందు ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్మారు, అంతకుముందు లాస్ట్ 2018 నుంచి 19 దాకా ఎంత బీర్లు అమ్మారు, ఎంత ఇక్కడ లెక్కర్ అమ్మారు అని చేస్తే 60% బీర్ అమ్మకాలు తగ్గినాయి. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి మీరు ఆర్టీఏలు కట్టినా ఎన్ని అమ్మారో తీసుకొని వస్తారు. టైమింగ్స్ తగ్గించాం, ఒక బెల్ట్ షాప్ లేకుండా చేసాం. ఈ మద్యపాన నిషేధం మేము ఒక రోజులో చేస్తామని చెప్పలా, దశల వారీగా నేను చెప్పాం. ఇంటింటికి మేనిఫెస్టో ఇచ్చాం, దానికి ప్రజలు నమ్మే ఓట్లేశారు. దాని ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. దాని మీద మీరే మమ్మల్ని మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు. రెండోది, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న మాకెంత బాధ్యత ఉందో భారతీయ జనతా పార్టీగా మీకు కూడా అంతే బాధ్యత ఉంది. ఇదే కన్నా లక్ష్మీనారాయణ గారు 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని భూముల్లో అవినీతి జరిగింది, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని చెప్పి ఆయన ప్రశ్నలు రాస్తా లెటర్ రాశాడు. ఆ లెటర్ రాసినప్పుడు మరి ఈ సంవత్సర కాలంలో మీరు మళ్ళీ ఒక్కసారి కూడా ఎందుకు లెటర్ రాయలేదన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి? సార్ మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లెటర్ రాసాము, ఆయన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడానికి ఒప్పుకోలేదు, మీరైనా ఆదేశించండి అని చెప్పి మీరెందుకు లెటర్ రాయలేదు? కానీ మీరు లెటర్ రాయకపోయినా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాజధాని భూములు కాదు, ఎక్కడ విశాఖపట్నం భూములా ఇంకెక్కడ జరిగినా అవినీతిని బయటకు తీయాలన్న ఆలోచన ఉంది కాబట్టి, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడాలని బలమైన ఆకాంక్ష ఉంది కాబట్టి కమిటీలు వేసాం. దాని తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా సిబిఐకి ఇమ్మని చెప్పి కేంద్రానికి ఆదేశించాం. అది మీ చేతుల్లో ఉంది. అంటే కేంద్రానికి రెండోది మరి రఘురామకృష్ణరాజు గారి గురించి ఉన్నది చెప్పింది కదా మరి. రఘురామకృష్ణరాజు గారు ఒకటే పాయింట్, రఘురామకృష్ణరాజు గారి అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు అనే అతను పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు, దానికి పార్టీని తక్కువ చేసే స్థాయిలో మాట్లాడాడు. అంటే ప్రజా సమస్యల్ని వివరించడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు. అదే ఎగ్జాంపుల్ మీకు చెప్పా. మీరు లైవ్ లో ఫేస్బుక్ లోనో ఇంకోటో కూర్చొని మా సంస్థ ఇలా చేసింది, మీ సంస్థ ఇలా చేసింది మధ్య అయితే, ఇప్పుడు రామ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఇదిగో ప్రభుత్వంలో ఏదన్నా నిజంగా ఏదైనా తప్పిదాలు జరుగుతున్నప్పుడు, ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా తీసుకెళ్ళాలి. ఎవరు ఇవ్వట్లేదు మేడం. అంటే పొద్దున ఒకసారి బ్రేక్ఫాస్ట్ అప్పుడు, మధ్యాహ్నం ఒకసారి లంచ్కి, సాయంత్రం డిన్నర్కి అపాయింట్మెంట్లు ఇస్తారండి ముఖ్యమంత్రి గారు. ఎంపీ అయినా కూడా ఆయనకు ఇంకా పనులు ఉండవు. ఒకటే ఎంపీ కూర్చొని పొద్దున్న నుంచి 3 సార్లు అపాయింట్మెంట్లు ఇస్తారా? అందరు కలుస్తున్నారు, కలిసినప్పుడు ఈయన ఎందుకు కలవట్లా? ఈయనకి చెప్పాను కదా, ఓ హెడ్ స్ట్రాంగ్లో ఉండి నేనే ఈ రాష్ట్రానికి పెద్ద నాయకుడు అని ఫీల్ అయితే, ఎస్ నువ్వు నీ రాష్ట్రానికి నాయకుడుగా, నీ ఊరికి నాయకుడువా, లేదంటే నీ నియోజకవర్గానికి అవుతావా తేల్చుకోవడానికి రమ్మంటున్నాం. ఆయన మాట్లాడిన మాటలు మేము ఉదరకిస్తున్నాం. ఎందుకంటే ఆయన పర్టికులర్గా నా మొహం చూసే ఓట్లేశారు అని మాట్లాడాడు కాబట్టి, ఎస్ నీ మొహం చూసి ఓట్లేశాడని నీకు అనిపిస్తే, నీకు నిజాయితీ ఉంటే, నీకు ఆ దమ్ముంటే
ఎలక్షన్స్కి రమ్మంటున్నావు? నువ్వు రాజీనామా చేసి అనర్హత వేటుకు టైం పట్టిద్దాము, నువ్వు రాజీనామా చేయి. ఎలక్షన్స్ వస్తే నువ్వు సింగిల్గా పోటీ చేస్తావా, లేదంటే కొన్ని పర్టికులర్ ఛానల్స్ ఓనర్ల ఫోటోను పెట్టుకోను, లేదంటే కొన్ని రాజకీయ పార్టీ నాయకుల ఫోటోలన్నీ నీ ఫ్లెక్స్లో వేసుకొని పోటీ చేస్తావా, లేదంటే ఏదన్నా పార్టీలో జాయిన్ అయి పోటీ చేస్తావా? చెయ్యి. ఎవరి మగతనం ఏంది, ఎవరికి ప్రజలు బలం ఉంది, ఎవరు మొహం చూసి ఓట్లేశారనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతేగాని పార్టీలో ఉండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు కూడా ఉపేక్షించే పని లేదు. అది ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ సిద్ధాంతాలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా, మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ పార్టీ. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకటే నాయకుడిగా నడుస్తున్నటువంటి పార్టీ. మిగిలిన పార్టీలో ఇంకెవరో చెప్పిన మాటలో చెప్పుడు మాటలు వింటారేమో. మా పార్టీ ఎవరు చెప్పిన మాటలో వాళ్ళు ఏదో చెప్పుడు మాటలు చెబుతాయి వినేటటువంటి మనస్తత్వం మా నాయకుడి దగ్గర ఉండదు. మా నాయకుడు ఎవరేంటి అనేది పూర్తిగా మా నాయకుడికి తెలుసు. దానికి తెలిసిన ప్రకారం వెళ్తున్నారు తప్ప ఇంకోటి వీళ్ళు ఏదో ఆరోపణలు చేసినట్టుగా రకరకాలుగా ఏదో మొన్న ఎంపీలు ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళారని చెప్పి రామ్ కుమార్ చెప్పారు. సార్, ఎంపీలు ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళారని మీకెవరన్నా చెప్పారేమో, కానీ ఎంపీలు కాదండి, ఎవరైనా మా పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే మాకు ఒకటే నాయకత్వం, బహునాయకత్వాలు మా పార్టీలో ఉండదు. మా పార్టీ నాయకుడు కూడా ఒక్కడిగా వచ్చి ఒంటరిగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ఎవరైనా ఓట్లేశారు. మేము అదే చెబుతున్నాం కదా, రఘురామకృష్ణరాజు గారిని ఏ పార్టీలోకైనా నిలబడండి, లేదంటే 4 పార్టీల నాయకులు మద్దతు తీసుకొని ఫ్లెక్సుల్లో ఫోటోలు వేసుకొని 4 పార్టీల మద్దతు ఉందని చెప్పో, లేదంటే 40 పార్టీలో ఆయన అనుకున్న అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రకరకాల పార్టీలు వేసుకొని రమ్మనండి, దానికి రెడీగా ఉన్నాం. కాకపోతే అనర్హత వేటుని మేము ఆల్రెడీ ఇచ్చాం, అది స్పీకర్ గారి చేతిలో ఉంది. దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ గారు. తీసుకుంటే ఎలక్షన్స్ వస్తాయి, లేదా ఎలక్షన్స్ తొందరగా రావాలి, మగతనం ఏదో నిరూపించుకోవాలనుకుంటే రఘురామకృష్ణరాజు గారు రాజీనామా చేయొచ్చు. నిర్మోహమాటంగా బయటకు వెళ్ళిపోయి రాజీనామా చేసేసి మళ్ళీ ఎలక్షన్కి రెడీగా ఉంటే మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాం. తెలుగుదేశానికి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి అందరికీ కలిపి ఒకేసారి సమాధానం రావాలంటే నర్సాపురంలో ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఎవరిదంటో ప్రూవ్ అయింది కాబట్టి మేము కూడా దానికోసం వెయిటింగ్. రైట్ సాయి గారు, మీకు పర్సనల్ గా తీసుకుని కొంచెం చర్చని తీసుకుంటున్నారు. నేనేమన్నా సపోర్ట్ చేస్తున్నానని మాట్లాడానా? జనసేన, బీజేపీ ఇవన్నీ తీసుకుంటున్నారు. మరి అలా తీసుకుంటే చర్చ వేరే వైపు వెళ్తుంది, నేను వేరే విషయాలు మాట్లాడతాను. అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది పార్టీ మీరందరూ కలిసి ఉంచుకోండి అని మాతో కలిసి చెప్పద్దు మీరు. ఇంకొకటి, పక్కన మనకు లేడీ హోస్ట్ ఉన్నారు, దయచేసి వారి మీద మనకి ఏంటి ఒక రెస్పెక్ట్ ఉండాలి. అస్తమానం మగతనం అనే మాట మాట్లాడటం తప్పు. అది విత్డ్రా చేసుకోండి. అంతకుముందు డిబేట్ వైసీపీ చాలా మంది, ఒక్క నిమిషం అన్న మీరు వినాలి ప్లీజ్. నో సార్, నా మొహం చూసి ఓట్లేశారు. నో ప్లీజ్ అన్న, ఒక్క మాట ఇంటరప్ట్ కావట్లేదు, దీనికి సమాధానం చెప్పండి. నేను వేరే విధంగా అంటలేదు. నేను రెస్పెక్ట్, ఇప్పుడు మన ఛానల్లో కూర్చున్నప్పుడు అదే రెస్పెక్ట్. రఘురామకృష్ణరాజు అనే అతను మాట్లాడిన దానికి చెప్తా ఉన్నాం. ఆయన నా మొహం చూసి ఓట్లేశారు, నేను పెద్ద ఇది అన్నప్పుడు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోమంటున్నాం, అంతే. రైట్ రామ్ గారు, వెంకటరెడ్డి అంటే నేను అనేది ఈ ఛాలెంజెస్ కరెక్ట్ కాదు. మగతనం ఇది ఇదని, నౌ ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ రైట్స్ అండ్ అందరికీ సమాన హక్కులు, సమాన ఆపర్చునిటీస్. వాళ్ళు కూడా అందరూ సమానంగా ఎదుగుతాం. ఈ మిగతనం ఇవన్నీ మాట్లాడుకోవడం. మీ పార్టీలో కూడా లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. స్వయంగా మా కాకినాడ ఎంపీ ఒక మహిళ, వైఎస్ఆర్ మీ పార్టీ వారు అవ్వచ్చు. విత్ డ్యూ రెస్పెక్ట్, ఇటువంటి పాటలు మనకు కరెక్ట్ కాదు. పోటీ అంటే పోటీయే, అంతేగాని ఆడ మగ ఇది మాట్లాడదా అంటే అందరూ మాట్లాడేస్తున్నారు, ఒకరు మాట్లాడతారు ఇంకొకరికి. అది సరే. నేనేది ఏంటంటే ఒకటే అండి, ఒక్కసారి మీ సీఎం గారిని ఒక అపాయింట్మెంట్ ఇవ్వమనండి, మీ ఎంపీ గారిని, మీ సీఎం గారిని ఒక ఫోటో రిలీజ్ చేయమనండి. మొత్తం ఎపిసోడ్ క్లోజ్. స్టేట్ డెవలప్మెంట్ మీద మనం దృష్టి పెడదాం. మీ పార్టీలో వాళ్ళు అర్హుడు కాదనేది మాది. మా పార్టీలో అతను ఉండటానికి అర్హత లేదు, అందుకని అనర్హత వేటు వేయమన్నాం. అపాయింట్మెంట్ ఇచ్చేది ఫోటోలు దిగేది. మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు రఘురామకృష్ణరాజు, అందుకనే అనర్హత వేటు వేయమని అడిగాం. అతను చాలా అవకాశాలు ఇచ్చారు, చాలా రోజులు అతను ఏం మాట్లాడారు అయిపోతుంది కదా. దాంతో పాటు ఆ రేపట వరప్రసాద్ వారిది కూడా తేలిపోతుంది. ఇక్కడ అమలాపురం పార్లమెంట్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళు తీసుకున్నారు మన రాజ్య మంత్రి కోసం, మా మిత్రపక్షమైన జనసేన. ఇవన్నీ కూడా కదా నిజంగా వారు చెప్పినట్టు. అతను మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు, అతనికి అన్ని అవకాశాలు సోకాజ్ నోటీస్ ఇచ్చి బతిలాడుకోవడం. ఆయన ఉండటానికి అర్హుడు కాదు. ఇదిగో నువ్వు చేసే తప్పులు ఇది. రోజు చెప్పండి సార్. ఓకే మేడం శ్రీదేవి గారు, ఒకటి వెంకటరెడ్డి గారు అంటున్నారు, సారా ఒక బాటిల్ తప్ప మేము అమ్మటం లేదని. పేదవాడికి ఈ రోజు పనులు లేక అన్నం కోసం
అలో రామచంద్ర అని రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు మేడం పనులు లేక. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎంత అమ్ముతున్నారని కాదు, ఎంత ప్రజల నుంచి దోసుకుంటున్నారు అది చెప్పండి. బ్రాండెడ్ మద్యాన్ని ఎంత పోగొట్టి పిచ్చి మంది అమ్ముతున్నారు. ఇంకో విషయం, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ ని మేము తయారు చేస్తానంటున్నారు. ఏమండి, ముఖ్యమంత్రి గారి మీద, తర్వాత విజయసాయి రెడ్డి గారి మీద, అయ్యా, మీ నాయకుల మీద కేసులో దాదాపు 18 ఎంతో రౌడీ మంది కేసులు మీద తెచ్చుకొని, ముందర ఆ ఓటుకు కేసుల నోటు నుంచి కేసులు మీరు అడ్డం బయటకు కాదు, రండి. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారా మీరు అడుగుచోని? మాట్లాడటం కాదు. ఎవరు మాట్లాడితే ఇంకా ఎవరా? సార్, ప్రజలు ఓటుకు నోటు కేసులో ఆడియో టేపులు, వీడియో టేపులు అధికారంలో దొరుకుతారు. వచ్చారు. మీరు అవినీతి బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడుతున్నారు. మీ నాయకుడు, మీ మీరు దగ్గర ఎవరు నిజంగా మాట్లాడతారు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలుగుదేశం సరైన పార్టీకి న్యాయం వెంకటరెడ్డి గారు చెప్పాలి. టాపిక్ న్యాయమైన కాదు. అడుగు చేయండి. సాయి గారు ఎందుకంటే టాపిక్ ఎవరు మనం ఇది మాట్లాడట్లేదు. మేడం, నేను ఇంకోటి రఘురామకృష్ణరాజుని ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నారు మీరు అనేది నేను అడుగుతున్నా. చేస్తున్నారా లేదా మీరు సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీ మీడియా, సాహెబ్ గారి టాపిక్ అది కాదు, టైం కూడా అయిపోయింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీరు సాక్షాత్తు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎందుకు రఘురామకృష్ణరాజుకి సపోర్ట్ చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పండి. రైట్. మీరు ఒకటి గమనించాలి మేడం, ఇక్కడ కియోటో హోలెన్ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక సభ్యునికి ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిందండి. సభ్యునికి స్వేచ్ఛ ఉండాలి. అలాగే భారత రాజ్యాంగంలో 105/1 లో వాక్ స్వాతంత్రం హక్కు ఉండిద్ది, అతనికి ఫ్రీడమ్ స్పీచ్ కూడా ఉందని చెప్పడం జరిగిందండి. రఘురామకృష్ణరాజు గారి వల్ల ఇక్కడ గమనించాల్సింది, పార్టీ ఇమేజ్ ఏమన్నా దెబ్బతిన్నదా, లేకపోతే వారి పార్టీకి ఏమన్నా ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందా, వారి పార్టీకి ఏమన్నా ఆయన వల్ల సన్నగిల్లిందా, ఏది వాళ్ళ మీద పార్టీ మీదనే చర్యలు ఉన్నప్పుడే వాళ్ళు ఏంటంటే ఎంపీ గారి మీద తగు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో మనం చూస్తే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు బీజేపీ వాళ్ళు సఖ్యతగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉప ఎన్నికలు రావటం ఇవన్నీ ఏం లేదండి, ఇవన్నీ ఈ 2-3 రోజులు పోయిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను భార్యాభర్తల సంబంధం, నాకు ఆయన మీద ఉండే కొందికి ప్రేమ పెరుగుతుందని. అది అన్ని గమనించాలి మనం. వాస్తవంగా రామ్ గారు చివరిగా చెప్పండి రామ్ గారు, సాహెబ్ గారికి ఆపేయండి, టైం లేదు. టైం లేదు రామ్ గారు, చివరిగా చెప్పండి. పోటీ చేయాల్సి వచ్చిందేమని కృష్ణరాజు సపోర్ట్ ఎవరు? మీ క్వశ్చన్ చెప్పండి. వినిపించిందా? ఢిల్లీలో పావులు కదుపుతున్న కృష్ణరాజుకి అసలు సపోర్ట్ ఎవరు, ఏం చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? చివరిగా దీంతో మనం ముగిద్దాం. ఇప్పుడు వారికి నోటీసులు అయ్యి వచ్చినాయి కాబట్టి భాషా గారు సపోర్ట్ చేస్తున్నారేమో అన్న వైఎస్ఆర్ తరఫున, మరి యువజన శ్రామిక రైతు పార్టీ వారి మధ్యన జరుగుతున్న వారు ఇదైతే మాకు సంబంధం లేదు, ఇది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. అయితే ఆయన ఇంకొక 3 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా ఎంపీ గారు ఉంటారని మాత్రం నాకు తెలుసు. అంటే వారి అంతా బయట చెప్పుకోవడం బట్టి. అంటే మీరు అప్పుడు దాకా అనర్హత వేటు వేయకుండా ఆపాలి, ఎలక్షన్స్ వస్తే మళ్ళీ చట్టం దాని పని తను చేసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు జనం వాళ్ళు మీ పక్కలో కూర్చోబెట్టుకోలేదు, టీడీపీ వాళ్ళ ముగ్గురిని చేసుకుంటా పోద్ది, దాని గురించి తొందర లేదు. మీరు కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే మేము మీకు సపోర్ట్, మేము ఇట్లాంటి వాటికి అన్ని సపోర్ట్ చేస్తాం. రామ్ గారు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అయింది ఇప్పుడు. ఎందుకంటే 3 సంవత్సరాలు అయితే ఇంకా ఆయన పదవి ఉండిద్దంట. అంటే మరి 3 సంవత్సరాలు ఎట్టుండిద్దో నాకు అర్థం కాలేదు. అంటే మేము అనర్హత వేట వేయము, ఆయన మా పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నాడని ఆయన డైరెక్ట్ గా చెప్తున్నట్టుగా. ఒకటి మేడం, ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ నియమాలు కట్టుబడి ఉండాలి. ఆ పార్టీ సిద్ధాంతాలు మీకు నచ్చకపోతేనో ఆ పార్టీతో మీరు విభేదించాలనుకుంటే మళ్ళీ చెబుతున్నా, డైరెక్ట్ గా మగతనంగానే రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఎక్కడుండి అక్కడ మాట్లాడతాం, అక్కడుండి ఎక్కడ చేస్తామంటే దాన్ని తేడా అంటారు తప్ప ఒరిజినల్ అనరు. అది తేడా రామరాజా ఇంకే రామరాజు అనేది ఆయన తెలుసుకోవాలి. రఘురామకృష్ణరాజు తేడా కృష్ణరాజు అవుతున్నాడా, లేదంటే తేడాగా బిహేవ్ చేస్తున్నాడా అనేది ఈరోజు మీడియా వాళ్ళకి తెలుసు, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మేమైతే మాత్రం మా పార్టీలో ఉండటానికి అర్హత లేదు రఘురామకృష్ణరాజుకి, అందుకనే అతని మీద అనర్హత వేటు వేయమని చెప్పి అడిగాము. స్పీకర్ గారి నిర్ణయం కోసం వెయిటింగ్, ఎలక్షన్స్ కోసం వెయిటింగ్. ఎలక్షన్ వస్తే మా పరిపాలనకి ప్రజలు ఎలా జేజేలు పలుకుతున్నారో, వీళ్ళు చేసిన ఆరోపణలకి ప్రజలు ఏ విధంగా మళ్ళీ వీళ్ళ పాతాళానికి తొక్కబోతున్నారో ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. దానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజుకి సపోర్ట్ చేయకుండా చేయమని చెప్పి తెలుగుదేశం అని బీజేపీ వాళ్ళకి చెప్తాను. రైట్. చర్చలో పాల్గొనేందుకు వెంకటరెడ్డి గారికి, రామ్ గారికి, సాహెబ్ గారికి థ్యాంక్ యూ. సో మొత్తానికి బీజేపీలో చేరేందుకు ఆయన వేగంగానే పావులు కదుపుతున్నట్టుగా వైసీపీ ఆరోపిస్తుంది. ఆయన పార్టీ మారుతారా, బీజేపీలో చేరి ఉప ఎన్నికలకు సిద్ధమవుతారా, అసలు రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నారు, తర్వాత ఏం జరుగుతున్నది వేచి చూద్దాం. ఇది వాళ్ళ వైరల్ డిబేట్. నమస్తే.
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి అగ్రగామి సంస్థ రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక ప్రతిష్టాత్మక వెంచర్ చంద్రిక అవంతిక 2BHK 3BHK ఫేజ్ 2 చక్రద్వారబంధం రాజనగరం విలేజ్ రాజమహేంద్రవరం ద ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం భారతదేశంలోనే ప్రప్రథమంగా